హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఈ బ్లాగ్ నా ఫర్ ఎవర్ ఫేవరెట్ బ్లాగ్గా మిగిలిపోబోతుంది. నవ్ ఐఎమ్ లీవింగ్ అలోన్. మా మమ్మీ లేరు, మా ఫాదర్ లేరు, మా సిస్టర్ స్కూల్కి వెళ్ళింది, నేను వెళ్ళలేదు. దిస్ ఈస్ హౌ ఐ లీవ్ వెన్ ఐఎమ్ అలోన్. సో అది మీకు చెప్దామని చెప్పేసి ఈ బ్లాగ్ స్పెషల్గా రికార్డ్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుందన్నమాట. నేను బ్రష్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ తాగేస్తాను. సో మనకు చాలా పని ఉంది. నేను అలౌన్గా ఉంటే ఏం ఎంజాయ్ చేయను. ఐ జస్ట్ డూ మై వర్క్ వెరీ పీస్ఫుల్లీ. పిల్లలకు అందరికీ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే పిల్లలు, మీరు మీ మమ్మీ డాడీ, మీ సిస్టర్స్, మీ బ్రదర్స్ వీరెవ్వరు లేకపోయినా నాలాగా మీ పని మీరే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అంటే నేను కూడా మా అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేస్తారు. అన్నం పెట్టాలంటే మా అమ్మ పెట్టిస్తుంది, అండ్ ఏమైనా వాటర్ కావాలంటే మా ఫాదర్ తెస్తారు, మా మమ్మీ తెస్తుంది, మా చెల్లెలు తెస్తుంది. బట్ ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉంటాను. సో నేనే లేచి తెచ్చుకోవాలి. సో నాకేంటంటే ఒక్కదాన్ని ఉన్నప్పుడే నా లేజినెస్ అంతా వెళ్ళిపోతుందని నేను నమ్ముతాను, అండ్ అదే నిజం కూడా. ఫస్ట్ పని వచ్చేసి ఈ గిన్నెలు స్టాండ్లో పెట్టడం. ఇది కూడా ఒక పని అనుకుంటున్నారా? ఎస్, ఇది కూడా ఒక పనే. నాలాగా ఎలా చేయాలో చూసుకుంటాను. సో మా బయాలజీలో వచ్చిందనమాట, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా అయితే ఉంటామో అది మన బిహేవియర్, అది మన వే ఆఫ్ బిహేవియర్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడే హాల్ని క్లీన్ చేస్తాను అనమాట. నేను ఏం చేయలేదు, జస్ట్ ఉన్న వస్తువులంతా నీట్గా పెట్టాను. బెడ్రూమ్. సో బెడ్ అయితే ఆల్రెడీ నేను ఇందాక నీట్గా చేసుకున్నా. బట్ ఇవేదో కొంచెం ఉన్న వస్తువు, ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అక్కడే పెట్టాలన్నమాట. ఫస్ట్ అయితే అన్ని డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టేద్దాం, తర్వాత ఈ డ్రెస్సింగ్ టేబుల్ పని. ఏంటంటే ఇది శారీ మడత పెట్టలేదు. మనం ఇట్లాంటి మడత పెట్టేసి అక్కడ పెడితే మన మదర్స్ ఏమంటారు మెల్ట్ అయిపోతారు. నాకు శారీ ఫోల్డింగ్ రాకపోయినా ఇలాగో అలా ట్రై చేశాను, అండ్ మొత్తానికి ఫోల్డ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసాను. మనం బెడ్ని అయితే ఇలా మార్చేసామన్నమాట, బెడ్రూమ్ని. సో టైం వచ్చేసి 9:30 అవుతుందన్నమాట. ఇంకా మనం ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళిపోదాం. సో ఎప్పుడైనా నేను ఏ పని చేసే ముందైనా లేకపోతే ఏం చేసేటప్పుడైనా కూడా పాటలు పెట్టుకోవడం మస్ట్ ఇంపార్టెంట్. సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, అండ్ జుట్టు అంతా వేసేసుకున్నాను, అండ్ అలాగే పూలు కూడా పెట్టుకున్నాను అనమాట. నాకు ఇలా పూలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు టైం 10 అవుతుందని చెప్పాను కదా, వెళ్ళి మనం పూజ చేసేద్దాం పదండి. నేను ఎప్పుడు పూజ చేసేటప్పుడైనా దేవుడి పాటలు అయితే తప్పకుండా పెడతానమాట. అండ్ అలాగే అమ్మవారికి కొన్ని పూలు పెట్టేసి దీపారాధన అయితే కంప్లీట్ చేసేసాను అగరబత్తులతోటి. ఇంకా పూజ చేసేసాను, అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అవుతుంది. ఏంటంటే నేను మధ్యలో కొన్ని ఫోటోలు అవన్నీ తీసుకోవడానికి టైం పట్టిందనమాట. ఇప్పుడైతే మనం వెళ్ళి అన్నం పెట్టుకొని తిందాము. ఎస్ ఫ్రెండ్స్, అన్నం, పప్పు అండ్ ఎల్లిపాయ కారం అనమాట. నా ఫేవరెట్ ఎల్లిపాయ కారం. అయితే ఇప్పుడైతే తినేసి మీ ముందుకు వస్తాను. తింటే సరిపోదు, తిన్న ప్లేట్ కూడా కడగాలి. సో కడుగుదాం పదండి. ఇప్పుడు టైం 11:30 అవుతుంది అనమాట. మా సిస్టర్ ఇంకొక 1 hourలో వస్తుంది, అప్పుడు అసలైన కథ స్టార్ట్. సో అంతకుముందు నా పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ పని కూడా వచ్చేసి ఎడిటింగ్ చేద్దామని అయితే గట్టిగా డిసైడ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఇంకా చేయక తప్పదు కాబట్టి, ఎట్లయినా ఆ పని ఎప్పుడైనా చేస్తుంది కాబట్టి ఆ పని ఎప్పుడో కంటే ఇప్పుడే చేసుకుంటే బెస్ట్. సో ఎడిటింగ్కి చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి, ఆ వీడియోస్ అన్ని కంప్లీట్ చేస్తాను. ఐషు ఇస్ బ్యాక్. ఐషు అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 1:10 అవుతుంది. ఐషు వచ్చేసింది. ఓకే. సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 2-3 అవుతుంది అనమాట. అండ్ ఎడిటింగ్ అయితే చేస్తున్నాను నేను. సో మొత్తానికి అయితే టైం 3:30 అవుతుంది. ఈ లోకంలో ఏమైనా ఫాస్ట్గా అవుతుందేమో, కానీ ఎడిటింగ్ మాత్రం అవ్వదు. ఆ ఎడిటింగ్ ఇంకా చేస్తూనే ఉన్నా కానీ ఇప్పటికీ నేను కట్ చేసినంత తెలుసా, 7 minutes కట్ చేసాను అంతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది అనమాట. ఆ ఎడిటింగ్ కొంచెం అయింది, ఇంకా తీసి పెట్టేశాను. ఏమో తెలియదు, సడన్గా హెడేక్, బాగా నీరసంగా అనిపిస్తుంది అనమాట. ఏంటో అన్నీ ప్రాబ్లమ్స్ నాకే వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అవుతుంది అనమాట నైట్. హెడేక్గా ఉందని చెప్పేసి 5:40కేమో లోపల బెడ్రూమ్లో వచ్చి జస్ట్ అలా పడుకున్నా. నాకు తెలియదు అసలు టైం ఇంత అవుతుందని. సడన్గా ఇప్పుడు వచ్చి మా మమ్మీ లేపారు, లేసాను. ఇప్పుడు తినాక మేము ముందుకు వస్తాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 11:15 అవుతుంది అనమాట. ఇంకా నేనైతే పడుకుంటున్నాను, ఆల్రెడీ తినేసాను కూడా. ఇంకా ఈ బ్లాగ్ అయితే మరి నెక్స్ట్ బ్లాగ్ వస్తుందా అంటే తెలిసి ఉంటారా బాబా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్.